ఒక చిన్న 200 చదరపు అడుగుల దుకాణం. భారతదేశపు అతిపెద్ద స్టార్ అమితాబ్ బచ్చన్ కస్టమర్గా ఉన్న ఒక ఐస్ క్రీం పార్లర్ 300 కోట్ల రూపాయల సామ్రాజ్యంగా ఎలా మారింది? మీరనుకుంటున్నట్టు ఇది కేవలం రుచికి సంబంధించిన కథ కాదు. ఇది ఒక చదరంగం లాంటి వ్యాపార యుద్ధం. ఆ రోజు జుహూలో ఆ చిన్న అడుగుతో మొదలైన ప్రయాణం ఒక చరిత్రగా మారబోతోందని ఎవరికీ తెలీదు. కాని అసలు గేమింకా మొదలు కాలేదు. ఈ యుద్ధంలో గెలవడానికి ఉపయోగించిన 5 శక్తివంతమైన వ్యూహాలు, ఒక్కొక్కటి ఒక పాఠం. యాంకర్ స్ట్రాటజీ, దిగ్గజాల దండయాత్ర, నిశ్చలత యొక్క శక్తి, ఆత్మతో విస్తరణ, మరియు చివరికి విజయం యొక్క రుచి. మనం ఇప్పుడు మొదటి వ్యూహంలోకి ప్రవేశిస్తున్నాం. వ్యూహం నంబర్ 1, యాంకర్ స్ట్రాటజీ. మార్కెట్ నిండా శత్రువులున్నప్పుడు మీరు కొత్త ఆయుధంతో నేరుగా యుద్ధంలోకి దూకరు. ముందుగా నమ్మకాన్ని నిర్మించుకుంటారు. అదే రఘునందన్ కామత్ చేశారు. 1980ల నాటి మార్కెట్ ఒక మాయాజాలం. ఐస్ క్రీం పేరుతో అమ్మేది నిజమైన ఐస్ క్రీం కాదు. అది వెజిటబుల్ ఫ్యాట్, కృత్రిమ రంగులు, ప్రిజర్వేటివ్లతో నిండిన ఒక అబద్ధం. ప్రజలు మోసపోతున్నారు. ఇక్కడే మన హీరో రఘునందన్ కామత్ ఒక ఉత్పత్తిలో సమస్యను చూడలేదు, మొత్తం మార్కెట్ నమ్మకాన్ని కోల్పోయిందని గ్రహించారు. ఇక్కడే మొదటి పాఠం మొదలవుతుంది. యాంకర్ ఇన్నోవేట్ మోడల్. గమనించండి, ఇది చాలామంది వ్యాపారవేత్తలు విస్మరించే వ్యూహం. మీ కొత్త అద్భుతమైన ఉత్పత్తిని నేరుగా మార్కెట్లోకి విసరకూడదు. ముందుగా జనానికి బాగా తెలిసిన నమ్మకమైన ఒక ఉత్పత్తిని యాంకర్గా వాడాలి. కామత్ ఏం చేశారో చూడండి. ఆయన యాంకర్గా పావుభాజీని ఎంచుకున్నారు. ముంబైలో ప్రతి ఒక్కరికీ తెలిసిన ఇష్టమైనది. జనం పావుభాజీ కోసం వచ్చారు. వాళ్ల నమ్మకాన్ని గెలుచుకున్నారు. ఆ తర్వాత తన అసలైన ఆయుధాన్ని, తన ఇన్నోవేషన్ని బయటకు తీశారు. తాజా సీతాఫల ఐస్ క్రీం. దాన్ని ఒక బోనస్గా అందించారు. రిస్క్ లేదు, కస్టమర్ మనసు గెలిచారు. ఇది మీ వ్యాపార విజయానికి పునాది. ముందు నమ్మకం, ఆ తర్వాతే ఆవిష్కరణ. ఇక అసలు మలుపు చూపిస్తాం. వ్యూహం నెంబర్ 2, దిగ్గజాల దండయాత్ర. ఒక చిన్న రాజ్యాన్ని స్థాపించిన తర్వాత పెద్ద సామ్రాజ్యాల కళ్ళు దానిపై పడతాయి. న్యాచురల్స్ కథలో సరిగ్గా అదే జరిగింది. 1991 భారతదేశ ఆర్థిక ద్వారాలు తెరుచుకున్నాయి. ఆ వెంటనే రాక్షసులు దండెత్తారు. బాస్కిన్ రాబిన్స్ 31 ఫ్లేవర్లతో వచ్చింది. హెచ్యుఎల్ తన క్వాలిటీ వాల్స్తో దేశమంతా విస్తరించింది. అముల్ తన అపారమైన నమ్మకంతో రంగంలోకి దిగింది. యుద్ధం మొదలైంది. ఒకవైపు ఒకే ఒక్క 200 చదరపాడుగుల దుకాణం. ప్రకటనలకు బడ్జెట్ 0. ఫ్రాంచైజీ లేదు. మరోవైపు $1 బిలియన్ నిధులు, దశాబ్దాల మార్కెటింగ్ అనుభవం, దేశవ్యాప్త పంపిణీ నెట్వర్క్. ఇది యుద్ధం కాదు, ఆత్మహత్య అని అందరూ అనుకున్నారు. వ్యూహం నంబర్ 3, నిశ్చలత యొక్క శక్తి. ఇక్కడే కథ ఊహించని మలుపు తీసుకుంటుంది. సాధారణ సైన్యాధ్యక్షుడేమి చేస్తాడు? ఎదురుదాడి చేస్తాడు. కాని ఒక నిజమైన సేనాపతి కొన్నిసార్లు ఏమీ చేయకుండానే యుద్ధం గెలుస్తాడు. $1 బిలియన్ బ్రాండ్లు మీ ఇంటి తలుపు తొడుతున్నప్పుడు మీరు ఏం చేస్తారు? మీ సమాధానం పక్కన పెట్టండి. రఘునందన్ కామత్ ఏమి చేశారో చూడండి. ఇక్కడే మీ జుట్టు నిక్కబొడుచుకోవాలి. ఆయన ఖచ్చితంగా ఏమీ చేయలేదు. నిశ్శబ్దంగా ఉండిపోయారు. ఎందుకంటే ఆయనకొక రహస్యం తెలుసు. ఆ దిగ్గజాలు తప్పించుకోలేనొక శాపముందని ఆయనకు తెలుసు. ద కర్స్ ఆఫ్ స్కేల్. ఇది ఒక మైండ్సెట్ శిక్షణ కాదు, ఇది ఒక స్వచ్ఛమైన వ్యాపార పాఠం. స్కేల్ శాపం అంటే ఏమిటి? గమనించండి. ఒక కంపెనీ ఎంత పెద్దగా ఉంటే దాని సరఫరా గొలుసు అంత సంక్లిష్టంగా ఉంటుంది. దేశంలోని ప్రతి మూలకు ఐస్ క్రీం పంపాలంటే దానికి నెలల తరబడి షెల్ఫ్ లైఫ్ ఉండాలి. అంటే వాళ్లు తాజా పండ్లను వాడలేరు. వాళ్ల బలమే వాళ్ల అతిపెద్ద బలహీనత. చట్టం ప్రకారం కనీసం 10% మిల్క్ ఫ్యాట్ ఉంటేనే దాన్ని ఐస్ క్రీం అనాలి. కాని ఈ పెద్ద కంపెనీలు చౌకైన వెజిటబుల్ ఆయిల్ వాడతాయి. అందుకే వాళ్లు అమ్మేది ఫ్రోజన్ డిజర్ట్, ఐస్ క్రీం కాదు. రుచిలో, నాణ్యతలో వాళ్లు న్యాచురల్స్తో పోటీపడలేరు. కామత్ తన శత్రువుల కవచంలో ఉన్న పగులను కనుగొన్నారు. వ్యూహం నెంబర్ 4, ఆత్మతో విస్తరణ. సరే, వాళ్ల బలం చిన్నగా ఉండటంలో ఉంటే మరి 170కి పైగా స్టోర్లు ఎలా సాధ్యం? తమ ఆత్మను అమ్ముకోకుండా, తమ బలాన్ని కోల్పోకుండా ఎలా విస్తరించారు? సమాధానం హబ్ అండ్ స్పోక్ మోడల్. ఇదొక తెలివైన లాజిస్టిక్స్ వ్యూహం.
ఐస్ క్రీమ్ అంతా ఒకే ఒక సెంట్రల్ కిచెన్, అదే హబ్లో తయారవుతుంది అత్యున్నత నాణ్యతతో. అక్కడి నుండి ప్రతిరోజు తాజా ఐస్ క్రీం అన్ని స్టోర్లకు అంటే స్పోక్స్కు పంపిణీ చేయబడుతుంది. దీనివల్ల నాణ్యత ఎక్కడా తగ్గదు. కానీ ఇది కేవలం సప్లై చైన్ గేమ్ కాదు. దాని వెనుక 2 బలమైన స్తంభాలున్నాయి. ఒకటి, డేటాతో నడిచే పదునైన సరఫరా గొలుసు. ఏ ఫ్లేవర్ ఎప్పుడు కావాలో వాళ్లకు ముందే తెలుసు. 2, ఒక అయస్కాంతం లాంటి ఉత్పత్తి వ్యూహం. వాళ్ల వ్యూహం చూడండి. ఒకవైపు నాస్టాల్జియా, ఏడాది పొడవునా దొరికే 16 కోర్ ఫ్లేవర్స్, చీకు, అంజీర్ లాంటివి. ఇవి నమ్మకాన్ని పెంచుతాయి. మరోవైపు కొత్తదనం, మామిడి, స్ట్రాబెర్రీ లాంటి సీజనల్ ఫ్లేవర్స్. ఇవి ఒక అర్జెన్సీని సృష్టిస్తాయి. ఇప్పుడు కొనకపోతే మళ్లీ దొరకదనే భావన. ఇక్కడే నిజమైన విజయం వస్తోంది. పాత నమ్మకం, కొత్త ఆసక్తి. చివరి వ్యూహం నెంబర్ 5, విజయం యొక్క రుచి. ఇన్ని వ్యూహాలు, ఇంత కష్టం, చివరికి ఫలితమేమిటి? ఆ విజయం ఎలా ఉంటుంది? ఫలితం అంకెలలో వార్షిక ఆదాయం 300 కోట్ల రూపాయలు. ఇది కేవలం డబ్బు కాదు, సరైన వ్యూహానికి, రాజీపడని నాణ్యతకు ఇదొక నిదర్శనం. 170కి పైగా దుకాణాలు. ఇది కూడా ఎలా? తమ సొంత నిబంధనలపై, తమ ఆత్మను, తమ ప్రత్యేకతను కాపాడుకుంటూ సాధించిన విజయమిది. ఈ కథ నుండి 3 కీలక పాఠాలు. వేగంగా కాదు, సరిగ్గా విస్తరించండి. మీ ప్రత్యేకతను ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోకండి. మీ ఫ్రంట్ ఎండ్ ఎంత బాగుందో మీ బ్యాకెండ్ కూడా అంతే బలంగా ఉండాలి. ఈ 3 సూత్రాలు గుర్తుంచుకోండి. చివరిగా ఒక్క ప్రశ్న. ఒక బ్రాండ్ యొక్క అతి పెద్ద పరిమితి దాని అత్యంత శక్తివంతమైన ఆయుధంగా ఎలా మారుతుంది? న్యాచురల్స్ కథ దీనికి సమాధానం. వాళ్లు దేన్నైతే తమ బలహీనత అనుకున్నారో దాన్నే తమ కవచంగా మార్చుకున్నారు. ఈ కథ మీకొక పాఠం మాత్రమే కాదు, మీ మైండ్ సెట్కి మార్గదర్శక శకం. ఇలాంటి బిజినెస్ యానిమే కేస్ స్టడీస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి మరియు మీ ఇష్టమైన కంపెనీ స్టోరీని కామెంట్ చేయండి. जय हो, जय हो, भारत माता की जय।